ఎవరు జగన్ కాపాడుతున్నారో తేలిపోతుంది కుల్లం కదా. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్, రాజకీయం వేరు, వ్యక్తిగత అభిమానం వేరు. ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు మాట్లాడాలి, రాజకీయం చేయాలి. ప్రజా ప్రయోజనాల కోసం సభలో కాస్త గట్టిగానే వాదన వినిపించవచ్చు, కానీ బయట మాత్రం చాలామంది పార్టీలకు అతీతంగా ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు ఉన్నారు. నిన్న సమావేశాలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒకరికొకరు హగ్ చేసుకున్నారు. చాలా ఆత్మీయ ఆలింగనం. ఒకవైపు బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకుంటున్న సమయంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనం చూడొచ్చు క్లియర్గా, ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు మొహం ఇటువైపు పెట్టుకుని. అంటే పవన్ కళ్యాణ్ని విమర్శించడంలో, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడంలో బొత్స ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒకవైపు రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి సైతం, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్, వీకెండ్ పొలిటీషియన్, ఇంకా ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తూ ఉంటే బొత్స ఎప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే చాలా ఆహ్వానించాలి బొత్స. నేను అనేది ఇది బొత్స పవన్ కళ్యాణ్ కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కలిసినా ఆలింగనం చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు నా స్థాయికి ఎందుకు దిగజార్చారో అర్థం కావట్లేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిస్తే ఆలింగనం చేసుకోవాలి. ఇప్పుడు మీకు మోడీ, రాహుల్ గాంధీ పార్లమెంట్లో స్పీకర్ ఎన్నికప్పుడు పోటీ పడిన తర్వాత కరచాలను చేసుకోలేదా? ఇప్పుడు మనకు రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు. శత్రువులు ఉండరు. మీకు ప్రజల తరఫున భిన్నమైన దృక్పథాలు కలిగిన రాజకీయ పార్టీలు ఎంతైనా వాదించుకోవచ్చు, ఎంతైనా చర్చించుకోవచ్చు. అసలు పబ్లిక్ లైఫ్లోనే ఈ శత్రుత్వం అనేది ఉండకూడదు. పబ్లిక్ లైఫ్లో ఉండాల్సింది హుందాతనం. ఒక మీడియాలో ఇప్పుడు నేను అసెంబ్లీ అని అంటలేను, మీడియా అయినా ఎక్కడైనా మనం ఒక అంశం పైన ఎంత గట్టిగా మాట్లాడినా ఆ అంశంతోనే ఎమోషనల్ లింక్ తప్ప దాంట్లో ఉన్న వ్యక్తులతో కాదు ఎప్పుడు కూడా. సో ఆ డీసెన్సీ, ఆ పర్సనల్ డీసెన్సీ ఉంటే డెమోక్రసీకి మంచిది. ప్రజాస్వామ్యంలో మనము రాజకీయాల్లో ఆ హుందాతనం అనేది ఉంటే సమాజానికి చాలా మంచిది. అది ఇప్పుడు వ్యక్తిగతమైన వైరాలు ఉండాల్సిన అవసరం లేదు కదా. చాలా భిన్నమైనటువంటి రాజకీయ భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు, తప్పేముంది. వెన్ ఇట్ కమ్స్ టు అసెంబ్లీ డెమోక్రసీకి వచ్చే వరకు అందరూ ప్రజల పక్షాన మాట్లాడాల్సిన వాళ్ళే. అందువల్ల ఈ రకమైన ఒక మంచి సాంప్రదాయం, వీ షుడ్ వెల్కమ్ ఇట్. సో అన్ని రాజకీయ పార్టీల మధ్య అది ఉంటే సమాజానికి మంచిది. సమాజం ఈ పర్సనల్ గొడవలలో, రాజకీయ వ్యక్తిగతమైన అంశాల్లో కూరుకుపోకుండా ఇష్యూస్ పైన ఒక హెల్తీ డిబేట్కు, ఒక హెల్తీ ఇంటరాక్షన్కు ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి